Welcome to our channel Kavita Ashok Educational Channel for Mathematics. Today we are going to discuss part 3 of permutations and combinations. In the last session we discussed about circular permutations and number of linear permutations. When we will use the circular permutations and how many types are there in the circular permutations. Now we are extending the next part. Right. What is given here? If n comma r are positive integers and r less than or equal to n, then the number of permutations of n dissimilar things taken r at a time is npr, that is equal to n into n minus 1 into n minus 2 so on n minus r plus 1. ఇది చూడగానే ఏం భయపడకండి. సో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని అసలు ఏంటి ఈ ఎన్పిఆర్ అంటే ఏంటో చూడండి. n కామా r ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. n కామా r అంటే ఏంటి? ఇవి రెండు పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ఇక్కడ 1 కావచ్చు, 1 నుంచి ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు, 1 2 3 4 లో ఏమైనా కావచ్చు. సపోజ్ మనం ఎన్పిఆర్ ప్లేస్ లో 4p2 అనుకున్నాం, మనకు క్లారిటీ వస్తుంది. రైట్, 4 కామా 2 బోత్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఎప్పుడు కూడా దీనికంటే తక్కువైనా ఉండాలి లేదా ఈక్వల్ అయినా ఉండాలంటాడు. ఎందుకు ఈక్వల్ కావాలంటాడు, ఎందుకు తక్కువ కావాలంటాడు మనం చూద్దాం. నెక్స్ట్, n dissimilar, then the number of permutations of n dissimilar things taken r at a time. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మన దగ్గర n dissimilar things ఉన్నాయి. అంటే సపోజ్ 1 2 3 4 and 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 4 ఎలిమెంట్స్ లో నుంచి అవి కూడా ఎలా ఉన్నాయి? 1 2 3 4 అంటే డిసిమిలర్, డిఫరెంట్ గా ఉన్నాయి. టేకెన్ r at a time, 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. సో అది 1 కామా 2 కావచ్చు, లేదా 2 కామా 3 కావచ్చు, 3 కామా 4 కావచ్చు, 1 కామా 4 కావచ్చు. 2 ఎలిమెంట్స్ తీసుకొని ఏం చేస్తున్నాము? పర్ముటేషన్ అంటే అరేంజ్ చేస్తున్నాం అనమాట. అంటే 4p2 మీన్స్ ఫ్రమ్ 4 డిసిమిలర్ థింగ్స్ వీఆర్ అరేంజింగ్ 2 థింగ్స్ ఎట్ ఏ టైం. అంటే ఉన్న 4 డిసిమిలర్ థింగ్స్ లో 2 తీసుకొని అరేంజ్ చేస్తున్నాము. అంటే ఏంటి? సపోజ్ ఇవి 2 తీసుకున్నాం అనుకోండి, 1 2 2 1 గా అరేంజ్ చేయడం అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో 4p2 means from 4 dissimilar things we are arranging 2 things at a time. ఇప్పుడు చెప్పండి 4p3 అంటే ఏమవుతుంది? From 4 dissimilar things we are arranging 3 things at a time అవుతుంది. ఇప్పుడు 4p4 అంటే ఏంటో చెప్పండి. From 4 dissimilar things we are arranging 4 things at a time. అంటే ఉన్న 4 నుంచి 4 తీసుకొని అరేంజ్ చేయడం అని అర్థం. ఇప్పుడు చెప్పండి from 4 dissimilar things we are arranging 5 things at a time. ఇది పాసిబుల్ అవుతుందా? నీ దగ్గర ఉన్నవే 4 థింగ్స్ అయినప్పుడు నువ్వు 5 ఎట్లా అరేంజ్ చేస్తావు? చేయడం పాసిబుల్ కాదు కదా. అందుకే ఇది రావు. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాల్యూకి ఈక్వల్ కావచ్చు లేదా అంతకంటే తక్కువ కావచ్చు ఆర్ వాల్యూ. కానీ ఆర్ వాల్యూ ఎన్ కంటే ఎక్కువ ఉండడానికి చాయిస్ లేదు. అదే మీనింగ్ అనమాట. ఆర్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఇది మనకు సంబంధించినటువంటి. సో ఏం ప్రూవ్ చేయాలి మనం? ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 సో ఆన్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఏమనుకున్నాము? ఎన్పిఆర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్ అనుకున్నాం. మామూలుగా ఎన్పిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రమ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ వీఆర్ అరేంజింగ్ ఆర్ థింగ్స్ ఎట్ ఏ టైం. అంటే ఎన్ డిసిమిలర్ థింగ్స్ లో నుంచి డిఫరెంట్ గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ లో నుంచి 6 ఆబ్జెక్ట్స్ ని తీసుకొని అరేంజ్ చేయడం అని అర్థం. సో ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ రాదు మ్యాథమెటికల్ గా యూజ్ చేసేటప్పుడు. దీని డెఫినేషన్ మనం మార్చి తీసుకుంటాం అనమాట. ఎలా అంటే ఎన్పిఆర్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు ఫిల్ ఆర్ బాక్సెస్ ఆర్ బ్లాంక్ ప్లేసెస్ బై యూజింగ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ అని తీసుకుంటాం. ఎట్లా? ఇక్కడ చూడండి, ఫ్రమ్ వీఆర్ ఫిల్లింగ్ are blank places using n dissimilar things అని తీసుకుంటాం అనమాట. అంటే 6 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. 123 రాయాలనుకోండి సపోజ్.
మనం 3 బ్లాంక్ ప్లేసెస్ తీసుకుంటాం అనమాట. 1 ఇక్కడ ఫిల్ చేస్తాం, 2 ఇక్కడ ఫిల్ చేస్తాం, 3 ఇక్కడ ఫిల్ చేస్తాం అనమాట. 3 నెంబర్స్ ఇక్కడ ఫిల్ చేయటం. వీఆర్ ఫిల్లింగ్ ఆర్ బ్లాంక్ ప్లేసెస్ బై యూజింగ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్. మనకి ఎన్నైతే ఇచ్చారో వాటిని యూజ్ చేసుకొని ఫిల్ చేయడం అనమాట. ఇక్కడ 4 ఇచ్చాడు, 3 ఎలిమెంట్స్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని చేస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, ఎన్పిఆర్ మీన్స్ ద నంబర్ ఆఫ్ వేస్. ఇలా రాద్దాం యాక్చువల్గా, the number of ways of filling r blank places using n dissimilar things. మన దగ్గర r blank places ఉన్నాయన్నమాట. వాటిలో మనం ఏం చేస్తున్నాము, n dissimilar things ని ఫిల్అప్ చేస్తున్నాం. the number of ways of filling r blank places using n dissimilar things. ఇప్పుడు మనం ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. ఇది NPR సంబంధించి. ఒక్కసారి ఆలోచించి చూద్దాం. ఇక్కడ కూడా ఏంటి, 6 బ్లాంక్ ప్లేసెస్ ఉన్నాయి మన చేతిలో. 1 2 3 4 5 సో ఆన్. ఇక్కడ 6th బ్లాంక్ ప్లేస్ ఉంది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సో ఆన్, 6th సో ఆన్. ఇక్కడ 6th బ్లాంక్ ప్లేస్ ఉంది. 6 బ్లాంక్ ప్లేసెస్ ఉన్నాయి. వీటిలలో మనం n డిసిమిలర్ థింగ్స్ ని ఫిల్అప్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఇక్కడ ప్లేస్ దగ్గర ఉందాం. ఈ ఫస్ట్ ప్లేస్ లో ఫిల్అప్ చేసేటప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఆబ్జెక్ట్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఏం పెట్టవచ్చు, ఎల్లో ఏదైనా ఒకటి ఫిల్అప్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఫిల్అప్ కావడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, నీకు n చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫిల్అప్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దగ్గరకు వద్దాం. సెకండ్కి వచ్చినప్పుడు నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఫిల్అప్ చేసావు కదా, నీ దగ్గర ఉన్నవన్నీ n. ఎల్లో నుంచి ఒకటి ఫిల్అప్ చేసావు అంటే నీ దగ్గర ఎన్ని ఉంటాయి, n-1 ఉంటాయి. అంటే సెకండ్ ఫిల్అప్ చేసేటప్పుడు నీ దగ్గర n-1 చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ బ్లాంక్ ప్లేసెస్ ఫిల్అప్ చేసాం అంటే 2 ఎలిమెంట్స్ పోయినాయి. ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎంత చాయిస్ ఉంటుంది, n-2. అలాగే ఫోర్త్ అప్పుడు n-3, ఫిఫ్త్ అప్పుడు n-4, అది 6th అప్పుడు n-5. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, సెకండ్ అన్నప్పుడు 1 వచ్చింది, థర్డ్ అన్నప్పుడు 2 వచ్చింది, ఫోర్త్ అంటే 3 వచ్చింది, 5 అంటే 4 వచ్చింది, 6 అంటే 5 వచ్చింది. సో ఇప్పుడు గెట్ చేయండి, r అంటే ఏమొస్తుంది మీకు, n-r-1 వస్తుంది. అంటే ఒక్కొక్కటి తగ్గుతుంది అనమాట. 6 అంటే 5 అయింది, 5 అంటే 4 అయింది, కాబట్టి r అంటే ఏమవుతుంది, r-1 అవుతుంది. అంటే ఫైనల్ గా ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ కూడా అదే చేసాం కదా. ఇక్కడ చేసింది ఏంటి, ఆర్ బ్లాంక్ ప్లేసెస్ ని n డిసిమిలర్ థింగ్స్ తో ఫిల్అప్ చేసాం. ఇక్కడ చేసింది ఏంటి, ఆర్ బ్లాంక్ ప్లేసెస్ ని n డిసిమిలర్ థింగ్స్ తో ఫిల్అప్ చేసాం. మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, 2 వర్క్స్ ఉన్నాయనుకోండి, ద ఫస్ట్ వర్క్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ m ways, ద సెకండ్ వర్క్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ n ways, ద 2 వర్క్ సైమల్టేనియస్లీ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ m into n ways అని చెప్తాం కదా. అంటే 2 వర్క్ చేయాలంటే m into n. ఇక్కడ ఎన్ని వర్క్ జరుగుతున్నాయి, 6 వర్క్స్ జరుగుతున్నాయి. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చేస్తుంది, మల్టిప్లై చేయమని చెప్తుంది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, దిస్ ఇస్ ఈక్వల్ టు n into n-1 into n-2 into n-3 సో ఆన్. ఏమవుతుంది, n మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ r, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో LHS వాల్యూ ఎంత, NPR. RHS వాల్యూ ఎంత, n into n-1 into n-2 on n-r plus 1. సో LHS లో ఏం చేసామో మనం RHS కూడా అదే చేసాం కదా. సో దెన్ ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు, LHS is equal to RHS అవుతుంది. సో ఫైనల్ గా మన ఫార్ములా ఏమవుతుంది, NPR is equal to n into n-1 into n-2 so on n-r plus 1 అవుతుంది. This is very 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 important formula in the permutations combinations. Yes, now we will discuss the remaining formulas, next formulas, right? If n greater than or equal to 1 and 0 less than or equal to r less than or equal to n, then show that NPR is equal to n factorial by n minus r factorial. ఇప్పటివరకు మన చేతిలో ఉన్నది ఒకే ఒక ఫార్ములా ఏంటంటే NPR is equal to n into n-1 into n-2 so on n-r plus 1. దాన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేస్తాం అనమాట. ఈ కండిషన్స్ ఏంటంటే n వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే కనీసం ఒకటైనటువంటి ఆబ్జెక్ట్ ఉండాలి అనేది దాని మీనింగ్ అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకునేది అంటే అరేంజ్ చేసేది ఎలా ఉండాలి, 0 అంటే ఏమి అరేంజ్ చేయకుండా లేదు, లేదా ఉన్నటువంటి అన్నింటిని కూడా అరేంజ్ చేయొచ్చు అనేటువంటి మీనింగ్. రైట్, ఇప్పుడు మనం చూద్దాం వాట్ వీ హ్యావ్ టు షో హియర్. NPR is equal to we have to show NPR is equal to n factorial by n minus r factorial. So first we will take the LHS part.
What is LHS part? NPR. Right. సేమ్ ఇక్కడ మనకు NPR అంటే ఒక్క నిమిషం డైరెక్ట్ గానే మనం NPR తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ we will take the NPR here. We have NPR is equal to ఏంటి మనకున్న ఫార్ములా n into n minus 1 into n minus 2 so on n minus r plus 1 ఇవి మనకున్నటువంటి ఎలిమెంట్స్. అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ RHS లో n minus 1 n minus 2 అంటే ఒక్కొక్క ఎలిమెంట్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది లాస్ట్ కి n minus r plus 1 ఉంది. సపోజ్ 100 అనుకుందాం మనం, 100 డిక్రీజ్ అవుతూ ఇక్కడ 80 వరకు వచ్చింది అనుకుందాం. 80 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 79 అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది 78 అవుతుంది. అంటే దానికంటే ఒక్కొక్క ఎలిమెంట్ డిక్రీజ్ అవుతుంది అనమాట. రైట్, నేను ఏం చేస్తున్నా చూడండి ఇక్కడ n into n minus 1 into n minus 2 so on n minus r plus 1 కదా. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే 1 తగ్గాలి కాబట్టి 1 తగ్గితే ఏమవుతుంది 1 క్యాన్సిల్ అవుతుంది అంటే n minus r అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది n minus r minus 1 అవుతుంది. ఇట్లా తగ్గుకుంటూ 3 2 1 ఎందుకంటే ఏదైనా ఎండ్ అయ్యేది ఏంటంటే 3 2 1 తోనే ఎండ్ అవుతుంది అనుకున్నాం. రైట్ బై. సో ఇక్కడ వరకు ఆల్రెడీ ఉంది మనకు. ఇప్పుడు మనం మల్టిప్లై చేసింది ఏంటి ఇది. సో వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ నేనేం చేస్తున్నాను పైన ఏ టర్మ్ తీసుకుంటున్నాను మళ్ళీ కింద అదే టర్మ్ తీసుకుంటున్నాను. n minus r into n minus r minus 1 so on 3 2 1. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి 100 తో స్టార్ట్ అయ్యి 100 99 98 సో ఆన్ 3 2 1 తో ఎండ్ అయింది అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యాక్టోరియల్ నోటేషన్ గురించి డిస్కస్ చేసాం. ఏమవుతుంది 10 తో స్టార్ట్ అయ్యి 1 తో ఎండ్ అయితే 10 ఫ్యాక్టరీ అవుతుంది. 100 తో స్టార్ట్ అయ్యి 1 తో ఎండ్ అయితే 100 ఫ్యాక్టరీ అవుతుంది. ఇప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది n తో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది 1 తో. కాబట్టి దీని ఏం రాయొచ్చు మనం n ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా చూడండి n మైనస్ r తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 3 2 1 తోనే ఎండ్ అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది n మైనస్ r ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఫైనల్ ఏంటి ఫార్ములా NPR is equal to n factorial by n minus r factorial. This is our second formula. First formula ఏంటి NPR is equal to n into n minus 1 into n minus 2 so on n minus r plus 1. The second formula is NPR is equal to n factorial by n minus r factorial. Right. ఇప్పుడు NPN is equal to n factorial అని NP0 is equal to 1 అని చూద్దాం. రైట్, మామూలుగా ఏంటి మనకు NPR is equal to n factorial by n minus r factorial తెలిసింది కదా. దిస్ ఇంప్లైస్ మనకి ఏమంటున్నాడు NPN అంటే r చేస్తే n కావాలి. లెట్ r is equal to n అంటే ఏమవుతుంది NPN is equal to n factorial by n minus n factorial అవుతుంది. Right, this implies NPN is equal to n factorial by n minus అంటే 0 అంటే 0 factorial. మనం ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాము బై కన్వెన్షన్ 0 ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఎందుకు అవుతుంది అనేది మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది n ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టర్ అంటే 1. సో ఫైనల్లీ NPN ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది n ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 4 ఎలిమెంట్స్ లో నుంచి 4 ఎలిమెంట్స్ ను కూడా అరేంజ్ చేయడం అంటే ఏంటి 4p4 అని అర్థం. దీని ఏం రాసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు అని అర్థం అనమాట. సో ఫైనల్ ఏంటి NP0. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు n తీసుకున్నట్టే లెట్ r ఈజ్ ఈక్వల్ టు n తీసుకోవచ్చు మనం 0 తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది ఇది NP0 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 అంటే n ఫ్యాక్టోరియల్ అవుతుంది. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ 1. సో ఫైనల్లీ NP0 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏ ఎలిమెంట్ ని కూడా అరేంజ్ చేయకపోతే కూడా ఒక అరేంజ్మెంట్ వస్తుంది అనమాట. 4p0 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టు NP0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి మనకు ఉన్నటువంటి 3 ఫార్మ్స్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. For 1 less than or equal to r less than or equal to n, show that NPR is equal to n into n minus 1 PR minus 1. ఇప్పుడు వరకు మనం 2 ఫార్ములాస్ డిస్కస్ చేసాం. వాట్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా NPR is equal to n into n minus 1 into n minus 2 so on n minus r plus 1. This is the first formula. NPR is equal to n factorial by n minus r factorial. This is the second formula. Now we are using the third formula. What is it? NPR is equal to n into n minus 1 p r minus 1. Right. We are using the same concept
while proving NPR is equal to n into n minus 1, so on n minus r plus 1. The same concept we will use here also. First we will take the LHS part. What is LHS? NPR. NPR means what? The number of ways of filling or blank places by using n dissimilar things. ఇది LHS పార్ట్. ఇప్పుడు RHS ఉంది. RHS లో మన దగ్గర ఎన్ని బ్లాంక్ ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 సో ఆన్ 6 బ్లాంక్ ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సో ఆన్ 6 బ్లాంక్ ప్లేసెస్. ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ఫిల్అప్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? సో ఫస్ట్ బ్లాంక్ ప్లేస్ ఫిల్అప్ చేయాలంటే ఎన్ని వేస్ లో ఫిల్అప్ చేయొచ్చు? మనము n వేస్ లో ఫిల్అప్ చేయొచ్చు. అవునా కదా? ఎందుకంటే ఉన్న చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బ్లాంక్ ప్లేసెస్ ఉన్నాయి? ఒక ప్లేస్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి మన దగ్గర r-1 బ్లాంక్ ప్లేసెస్ ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటి ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి n-1 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, the number of ways of filling r-1 blank places by using n-1 dissimilar things. ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది కదా. కాకపోతే ఇక్కడ ఏమో r blank places ని n ఎలిమెంట్స్ తో ఫిల్అప్ చేసాము. ఇక్కడ r-1 blank places ని n-1 తో ఫిల్అప్ చేసాము. ఎన్ని వేస్ లో ఫిల్అప్ చేయొచ్చు చెప్పండి? n-1 p r-1. According to the definition, the number of ways of filling r-1 blank places by using n-1 dissimilar things. అక్కడ NPR అయింది, ఇక్కడ n-1 p r-1 అయింది. ఇక్కడ ఎన్ని వర్క్స్ జరిగాయి? This is the first work and this is the second work. The first work can be performed in n ways. The second work can be performed in n-1 p r-1. Two works simultaneously can be performed in m into n ways. అంటే ఏమవుతుంది ఇక్కడ? n into n-1 p r-1 అవుతుంది. n into n-1 p r-1. This is RHS part. So LHS is equal to RHS. So by using this, how can you write? NPR is equal to n into n-1 p r-1. So this is called the theoretical part of the proof. దీన్ని మనము ప్రాబ్లమెటిక్ పార్ట్ లో కూడా చేయొచ్చు. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రైట్, మనం దీన్ని ప్రాబ్లమెటిక్ లో ఎలా చేద్దామో చూద్దాం. రైట్, ఫస్ట్ నేను RHS తీసుకుంటున్నాను. ఇక్కడ n into n-1 p r-1. This is equal to n into, according to the formula of NPR. NPR అంటే n factorial by n minus r factorial కదా. అంటే NPR is equal to n factorial by n minus r factorial. So according to this formula, దీని ఏం రాయొచ్చు? n-1 factorial by n minus అంటే n-1 minus r-1 factorial రాయొచ్చు. According to that, right. ఇప్పుడు ఇదేం రాయొచ్చు? n into n-1 ఫ్యాక్టర్లో అవుతుంది. రైట్, ఇదేమవుతుంది? n-1 minus r plus 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ +1 కు -1 పోతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? 6 into 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. అంటే 6 into 5 ఫ్యాక్టోరియల్ ఉంటే 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. సో అలాగే n into n-1 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఈ ఫార్ములాలో ఇది కూడా అలాగే n into n-1 ఫ్యాక్టోరియల్ ఉంటే n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో n into n-1 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ అవుతుంది. బై కింద ఏమవుతుంది? n minus r ఫ్యాక్టోరియల్. We already know n factorial by n minus r factorial is nothing but NPR. దీన్ని రాయొచ్చు మనం PR రాయొచ్చు. వచ్చింది కదా? n into n-1 PR-1 is equal to NPR. So finally we will put this as NPR is equal to n into n-1 PR-1. ఇప్పుడు చూడండి, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 ఫ్యాక్టోరియల్ రాసాం కాబట్టి దాన్ని మనం n into n-1 PR-1 గా రాస్తాం. ఇప్పుడు దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా, 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ కూడా రాయొచ్చు కదా. అంటే NPR ఏం రాయొచ్చు? NPR is equal to n into n-1 into n-2 PR-2 కూడా రాయొచ్చు. అలాగే
6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టరీ రాయొచ్చు కదా. అంటే దీన్ని కూడా NPR is equal to n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 n మైనస్ 3 PR మైనస్ 3 గా రాయొచ్చు. అంటే మనకి ఎప్పటి వరకు ఫామ్ కావాలో అంతవరకు మనం దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ NPR ఫామ్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 4 dissimilar things taken 388 times. ఇంతకు ముందు మనం సేమ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ ABCD అని యూజ్ చేస్తాం, లేదా 1 2 3 4 అని యూజ్ చేసుకొని నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్, నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ అని అన్ని రాసాం కదా. దాన్ని 88 టైమ్ లో ఇక్కడ మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 4 dissimilar things. ఇక్కడ ఉండేవి 4 అంటే n is equal to 4. టేకెన్ 388 టైమ్ అంటే R is equal to 3 అంటే 4 లో 3 చేయడం అనమాట. రైట్, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ 4 dissimilar number of ways of the number of 4 dissimilar things we are selecting 388 times. That is nothing but NPR, number of ways of selecting R dissimilar things by using n dissimilar things and NPR. So ఇక్కడ n ఏంటి 4, p, R ఏంటి 3, 4p3. According to the formula 4p3 అంటే NPR అంటే ఏం చెప్పండి, n factorial by n minus r factorial. మీరు ఏం కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. రైట్, అంటే 4 factorial by 4 minus 3 factorial అవుతుంది. 4 factorial by 1 factorial అవుతుంది. 4 factorial అంటే ఎంత, 4 into 3 into 2 into 1. 1 factorial is nothing but 1. అంటే ఏమవుతుంది చూడండి, 4 3 are 12, 2 are 24. రైట్, ఆ రోజు మనం చెక్ చేసుకున్నాము 6 6 6 6 4 24 వచ్చాయి కదా. సో మరి ఎన్ని వస్తాయి అరేంజ్మెంట్స్ అంటే 24 అరేంజ్మెంట్స్ వస్తాయి అనమాట. ఇది ఇలా యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట.